నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అందుబాటులోకి టిమ్స్ ఆసుపత్రి సేవలు రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్ ప్రారంభం. 6 క్లస్టర్లను వర్చువల్ గా ప్రారంభించిన పవన్. కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలపై చర్చకు సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు టూర్ ఖరారు. రేపటి నుంచి పర్యటించనున్న నితిన్ నబీన్. తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఆగస్టు 17న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రి ప్రారంభోత్సవం జరగనుంది. 2022 ఏప్రిల్ 21న రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 41 ద్వారా పరిపాలన అనుమతులిచ్చింది. ఏప్రిల్ 26న శంకుస్థాపన జరిగింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మాణ పనులు చేపట్టింది. 2023 ఫిబ్రవరి 8న పనులు ప్రారంభమయ్యాయి. 120.89 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పనులు కొనసాగి పూర్తయ్యాయి. అన్ని నిర్మాణ పనులు పూర్తి కావడంతో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు ఆగస్టు 17న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రి ప్రారంభోత్సవం జరగనుంది. 2022 ఏప్రిల్ 21న రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 41 ద్వారా పరిపాలన అనుమతులిచ్చింది. ఏప్రిల్ 26న శంకుస్థాపన జరిగింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మాణ పనులు చేపట్టింది. 2023 ఫిబ్రవరి 8న పనులు ప్రారంభమయ్యాయి. 120.89 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పనులు కొనసాగి పూర్తయ్యాయి. అన్ని నిర్మాణ పనులు పూర్తి కావడంతో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏదైతే టిమ్స్ ఆసుపత్రి రేపు ప్రారంభం కానుంది, దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 2-3 సార్లు ప్రారంభోత్సవం చేయాలని కొన్ని అనివార్య కారణాల్లో దానికి వాయిదా వేసి వచ్చారు. అయితే టిమ్స్ ఆసుపత్రి ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ లో ప్రధానంగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో బడ్డను పడుతుంది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అదే ఆసుపత్రికి ఎక్కువగా జనాలు రావడంతో దానిపై బడ్డను పడుతుంది. అయితే ఎక్కువ శాతం హైదరాబాద్ పైన వైద్యానికి ఆధారపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ చుట్టుపక్కల 4 ప్రాంతాలలో ఒక టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించాలని గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలోచన చేసింది. ఎందుకంటే ఆ గాంధీ, ఉస్మానియా నిమ్స్ ఆసుపత్రి ఏదైతుందో దాన్ని ఒత్తిడి తగ్గించి దానికి మెరుగైన వైద్యం అందించాలని ప్రధాన ఉద్దేశంతో 4 టిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించింది. గతంలో ఏదైతే ఇటు కొత్తపేట గానీ, అల్వాలు, గచ్చిబౌలి, అదే సనత్ నగర్, ఈ 4 చోట్ల టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించాలని టిమ్స్ ఆసుపత్రికి 2022లో గత ప్రభుత్వం 40 జీవో ఎంఎస్ జీవో ద్వారా పరిపాలన అనుమతులు ఇచ్చింది. దానికి సంబంధించి ఏదైతే ప్రాసెస్ ఉందో దానికి కాంట్రాక్ట్ సంబంధించి మెగా కన్స్ట్రక్షన్ ఇచ్చేశారు. దాదాపుగా 210 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు ప్రారంభించారు. అది కంటిన్యూగా కొనసాగుతూ గత ప్రభుత్వంలో ఏదైతే 2022 ఏప్రిల్లో ప్రారంభమైన పనులకు, 23లో ప్రారంభమైన పనులకు కంటిన్యూగానే ఏదైతే అనుమతులు వచ్చాయో దానికి సంబంధించి పూర్తిగా నిర్మాణ పనులు, అదేవిధంగా దానికి కావాల్సిన మెటీరియల్ అన్నిటినీ పూర్తి చేసుకొని రేపటికి సిద్ధం అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే ప్రారంభం చేసినారో వాటిని మధ్యలోనే ఆపేసిన పరిస్థితులు కొన్ని కనబడుతున్నాయి. అయితే ఆసుపత్రుల్లో వైద్యాన్ని మెరుగైన పేదలకు వైద్యం అందించాలని ప్రధాన లక్ష్యంతో గత ప్రభుత్వం కానీ
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులు అందుబాటులోకి తెచ్చింది. ఈ 4 టిమ్స్ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే ప్రధానంగా ఏదైతే నిమ్స్, అదేవిధంగా గాంధీ ఉస్మానియా ఆసుపత్రులకు సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి మెరుగైన వైద్యంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వైద్యులకి రోగులకి ఇవి ఉపయోగకరంగా ఉంటాయనే ప్రధాన లక్ష్యంతో వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పుడు అన్ని అంగులు ఏర్పాటు చేసుకొని కార్పొరేట్ స్థాయిలో దాదాపుగా 210 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ ఆసుపత్రి 1000 పడకల గది ఉంటుంది. అయితే ఇందులో ఒక 100 పడకలను విదేశీయులకు కూడా ఇవ్వాలనేది కూడా ప్రతిపాదన ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడే విధి విధానాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే మనం చూసినట్లయితే ఈ గాంధీ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా వైద్యులు అందిస్తారు. అయితే నిమ్స్ ఆసుపత్రి ఏ విధంగా ఉందో దానికి సంబంధించి పూర్తిగా నిమ్స్ ఆసుపత్రిలో త్వరలోనే వీటిని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఇంకా ఆరోగ్యశ్రీ, అదే విధంగా ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూనే నార్మల్ ఫీజులతో దీన్ని అందుబాటులో తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అదే విధంగా దీనిని ప్రారంభించేందుకు అన్ని ఇప్పటికైతే విదేశాల నుంచి చాలా మంది ఇక్కడికి హైదరాబాద్ కు వైద్యం కోసం వస్తున్నారు. కాబట్టి వారు కూడా ఒక హైదరాబాద్ హెల్త్ హబ్ గా మారుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన కూడా దానికి దృష్టిలో పెట్టుకొని దీనిని పూర్తిగా ఆ నిమ్స్ తరాల్లోనే ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు. నిమ్స్ ఏది విధంగా సేవలు అందిస్తుందో పేద వైద్యులకు అదే విధంగా ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది. అయితే కొన్ని కార్పొరేట్ కొన్నిటికి ఏజెన్సీలను కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఎవరైతే పేషెంట్ వస్తున్నా ఆ పేషెంట్లకు అన్ని సకల మర్యాదలో అదే విధంగా ఎవరైతే ఏదైతే వచ్చినారో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే 3 బ్లాక్లు ఉన్నాయి ఇప్పటికి. టిమ్స్ అనంత్ నగర్ లో 3 బ్లాక్, ABC 3 బ్లాక్లలో ఒక బ్లాక్ పూర్తిగా విదేశాల నుంచి వచ్చే వారి కోసము కేటాయిస్తున్నారు. మీరు 2 బ్లాక్లు మాత్రం ఇక్కడే ఉండే వారి కోసము దాన్ని అందుబాటులో తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే టిమ్స్ ఆసుపత్రిని దీనికి కూడా ఈ టిమ్స్ ఆసుపత్రిగా ఈ మధ్య కాలంలోనే మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిగా దాన్ని నామకరణం చేశారు. ఎందుకంటే మర్రి చెన్నారెడ్డికి ఇక్కడికి సనత్ నగర్కి అనేక అనుబంధం ఉంది. కానీ గత ఆయన రాజకీయ నాయకుడిగా అదేవిధంగా డాక్టర్ గా వైద్య సేవలు అందించాడు. కాబట్టి సనత్ నగర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన నేపథ్యం ఉంది. వాటి నేపథ్యంలోనే సనత్ నగర్ కు మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిగా నామకరణం చేసింది. వీటన్నింటినీ చకచక పనులు పూర్తి చేసుకొని ఇప్పుడు రేపు దీన్ని ప్రారంభించారు. ఎందుకంటే ఇప్పటికే 14వ తేదీ 16, 17 ఏదో తేదీలో ప్రారంభించాలనుకున్నారు. ఎందుకంటే ఈ నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపుగా 20 రోజుల పాటు విదేశాల పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి విదేశాల పర్యటనకు వెళ్లే ముందే దీన్ని ప్రారంభించాలని వైద్య శాఖ ఆలోచన చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వెళ్తున్నారు. కాబట్టి అనుగుణంగానే ఈ నెల రేపు 17వ తేదీ దీన్ని ప్రారంభం చేస్తున్నారు. వైద్య థ్యాంక్ యూ రామకృష్ణ. క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులతో 5,000 హస్తకళా కుటుంబాలకు ముడిసరుకు కొరత నుంచి విముక్తి లభిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సమీపంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 క్లస్టర్లను వర్చువల్గా ప్రారంభించారు. హస్తకళాకారులతో మాట్లాడి ముడిసరుకు లభ్యత, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హస్తకళల పరిరక్షణే లక్ష్యంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ తెలిపారు. కళాకృతులు, దుంగలపై ఉన్న QR కోడ్లను స్కాన్ చేసి వివరాలను తెలుసుకున్నారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాలు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 గంటల్లో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ప్రాంతాల్లో వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అలాగే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో ఎల్లో అలర్ట్ ప్రకటించిన జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అంటే అల్టిమేట్ డైమండ్ అంటే కాంతులు విరజిమ్మే రాయి. ఒక్క డైమండ్ను చూస్తేనే కళ్ళు జిగేలుమంటాయి. అలాంటిది ఆకాశం నుంచి వజ్రాల వర్షం పడితే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. అయితే భూమిలో మాత్రమే దొరికే డైమండ్స్ ఆకాశం నుంచి ఎక్కడ రాలుతున్నాయి? వజ్రాల వర్షం ఎక్కడ కురుస్తుంది? వజ్రాల వర్షం వెనుకున్న కారణాలేంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. వజ్రం అనేది భూమిపై లభించే అత్యంత కఠినమైన సహజ పదార్థం. ఇది స్వచ్ఛమైన కార్బన్ అణువుల యొక్క స్ఫటిక రూపం. భూగర్భంలో అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనం వల్ల ఇది ఏర్పడుతుంది. ఇది విలువైన నవరత్నాలలో ఒకటి. ప్రకృతిలో లభించే అన్ని పదార్థాల కంటే కఠినమైనది డైమండ్. భూమిలో దొరికినప్పుడు ఇది కటింగ్ చేయని రాయిలా బూడిద, పసుపు లేదా గోధుమ రంగు ఛాయలతో ఉంటుంది. అయితే వజ్రం ఎలా ఏర్పడుతుంది? దాని నిర్మాణం ఎలా ప్రారంభమవుతుంది? ఈ ప్రశ్నకు చాలా కాలంగా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే కొన్ని దశాబ్దాల ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలకు కొన్నాళ్ల క్రితమే సమాధానం దొరికింది. ఇటీవల పరిశోధనలో భూకంపాలకు కారణమయ్యే టెక్టోనిక్ ప్లేట్ విరిగిపోవడంతో వజ్రాల నిర్మాణం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బ్రిటన్లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. డైమండ్ అనేది కార్బన్ అణువులతో నిర్మితమై విలువైన వస్తువు కావడంతో సాధారణ రాళ్ల మాదిరిగా కాకుండా వజ్రాలలో కార్బన్ అణువుల క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ లాగా అమర్చబడి ఏర్పడతాయి. వజ్రాలు భూమికి అత్యంత లోతులో భూమి పొరల్లో నుండి ఏర్పడతాయి. ఈ లోపలి ప్రదేశాన్ని ఎర్త్ మాంటిల్ అంటారు. ఇక సాధారణంగా అయితే అగ్నిపర్వతాలు బద్దలైన చోట ఈ వజ్రాలు లావాతో పాటు పైకి ఎగజిమ్ముతాయి. అగ్నిపర్వతంలోని లావా చల్లారిన తర్వాత గాలి, వర్షం, వరదల కారణంగా అవి నదులలోకి కొట్టుకొని ఇతర ప్రాంతాలకు చేరుతాయి. ఇలా వెళ్ళినవి నదుల్లో ఉండే రాళ్ల మధ్యలో పేరుకుపోతుంటాయి. అందుకే అగ్నిపర్వతాలు బద్దలైన చోట తవ్వకాలు జరిపినప్పుడు వజ్రాలు ఎక్కువగా లభిస్తుంటాయి. అక్కడ పడి ఉన్న రాళ్లలో వజ్రాలు కనపడే అవకాశం ఉంటుంది. ఎర్త్ మాంటిల్లో ఉన్న కార్బన్ ఫ్లూయిడ్స్ అక్కడే ఉండే అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా వజ్రాలు ఏర్పడతాయి. అయితే వాస్తవానికి వజ్రాలకు రంగు ఉండదు. కానీ వజ్రాలు ఏర్పడేటప్పుడు 10 లక్షల కార్బన్ అణువులతో ఒక్క బోరాన్ తోడైతే ఆ వజ్రం నీలి రంగును సంతరించుకుంటుంది. అదేవిధంగా 10 లక్షల కార్బన్ అణువులతో నైట్రోజన్ తోడైతే అది పసుపు రంగు వజ్రం ఏర్పడుతుంది. ఇక వజ్రాలతో కార్బన్ అణువుల ఆకృతి సరిగ్గా ఏర్పడకపోతే ఆ వజ్రం గోధుమ రంగులోకి మారుతుంది. ఒకవేళ డైమండ్ పై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటే అది ఆకుపచ్చ వజ్రంగా మారుతుంది. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు వజ్రాల వేట మొదలవుతుంది. ఎందుకంటే వజ్రాలు కొట్టుకొని వచ్చేది నదుల ప్రవాహంతోనే. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అనంతపురం జిల్లా రైతులు వాన పడిందంటే వజ్రాల వేట మొదలు పెడతారు. తొలకరి చినుకులు పలకరిస్తే చాలు వజ్రాల వేట మొదలవుతుంది. రంగురాలు అరచేతిలో మెరిసి తమ రాతను మారుస్తాయని వారు ఆశపడతారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్క వజ్రం దొరికినా తాము క్షణాల్లోనే లక్షాధికారులుగా మారిపోతామనే ఆశే వారిని పొలాల వెంట తిరిగేలా చేస్తోంది. తెల్లవారుజాము నుంచే వజ్రాల వేట ప్రారంభమై చీకటి పడే వరకు ఇది సాగుతోంది. వర్షాలు పడే సమయంలో అయితే ఇవి ఎక్కువగా దొరుకుతాయని నమ్మకం. అయితే వజ్రం దొరికిన వారెవ్వరూ బయటకు చెప్పరు. వీరు సేకరించిన రాళ్లను అక్కడే తనిఖీ చేసే ముఠా అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉన్న వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తారు.
ఇలా వర్షాకాలంలో అనంతపురం జిల్లా వజ్రకరూర్, కర్నూలు జిల్లా జొన్నగిరి చుట్టుపక్కల ఉండే పొలాల్లో రైతుల కంటే వజ్రాలు వెతికేవారే ఎక్కువగా కనిపిస్తారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వజ్రాల వేట సాగిస్తారు. ఏటా ఈ రెండు ప్రాంతాల్లో 40 నుంచి 50 వజ్రాలు దొరుకుతాయని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఇక్కడే వజ్రాలు ఎందుకు లభిస్తాయనే ప్రశ్నకు వినిపించే ఏకైక సమాధానం కింబర్లైట్. భూమి లోపలి భాగాల్లో దాదాపు 150 నుంచి 450 కిలోమీటర్ల లోతులో లావా రూపంలో ఉండే కింబర్లైట్ అధిక పీడనం కారణంగా క్రమంగా భూమి పైపొరలకు చేరుకొని విస్ఫోటం చెందుతుంది. ఈ నేపథ్యంలో మార్గ మధ్యలో ఉండే వజ్రాలను తనతో పాటు పైకి తీసుకొస్తుంది. విస్ఫోటనం అనంతరం ఘనీభవించిన కింబర్లైట్లోనే వజ్రాలు ఉండిపోతాయి. అలాంటి కింబర్లైట్ రాళ్లను ప్రాసెస్ చేసే వజ్రాలను వెలికితీస్తారు. భూమిపై అధిక వర్షాలు, వరదల కారణంగా కింబర్లైట్ రాళ్లు కోతకు గురై వాటిలోని కొన్ని వజ్రాలు సహజ సిద్ధంగా బయటకొస్తాయి. అందుకే కింబర్లైట్ రాళ్లు ఉన్న ప్రాంతాల్లో వజ్రాలు దొరికేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. దీంతో ఒక్క బ్రిటిష్ కాలంలోనే మైనింగ్ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 45 చోట్ల కింబర్లైట్ నిక్షేపాలను పరిశోధకులు బ్యాక్ టు న్యూస్. యువతను ఏ రాజకీయ పార్టీ తప్పుదోవ పట్టించడం లేదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం అన్నారు. నేటి తరం యువతకు అన్ని విషయాలు తెలుసని, ఎక్కడ ఎలా వ్యవహరించాలో వారే నిర్ణయించుకుంటారని చెప్పారు. ఇటీవల జెన్జీ ఉద్యమం కారణంగా రాజకీయాల్లో మార్పు వస్తుందనే చర్చ జరుగుతోందంటున్న టీజేఎస్ చీఫ్ కోదండరాంతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మన మధ్య ఉన్నారు. ఆయన అడిగి సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో జంజీ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చింది. ఈ జంజీ ఉద్యమం అనేది యువత చేస్తుంది. ఈ యువతలో కొందరు విద్రోహ శక్తులు పాల్పడుతున్న యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపిస్తున్నారు. నిజంగా ఇది యువత తప్పుదోవ పట్టిస్తున్నారు కొందరు రాజకీయ పార్టీలు. అట్లా మనం చూడటానికి వీల్లేదు. ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు, అధికారాన్ని చేతిలో పెట్టినప్పుడు అధికారాన్ని సరిగ్గా ఉపయోగిస్తే, సరిగ్గా బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తే ఎవరికి పంచాయతీ ఉండదు. నిజానికి ఎవరు కూడా రోజు ఈ పనులన్నీ నెత్తినేసుకోవాలని అనుకోరు. రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల ఉద్దేశాలు ఉంటాయి మనుషులకు. ఆ ఉద్దేశాల కోసం తన జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం అధికారాన్ని సరిగ్గా నిర్వర్తించదో అప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలోనే పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళేమో మాకు అధికారం ఇవ్వమని అడుగుతలేరు, మాకు పదవులు మాకే అప్పచెప్పని అడుగుతలేరు. ప్రభుత్వ అధికారాన్ని మీకు అప్పచెప్పినా మీరు సరిగ్గా పనిచేయండి, పనిచేయని వాళ్ళు పక్కకు జరగండి అని అడుగుతారు. నేను అనుకోవటం ఇది మంచి ప్రశ్న, అడగవలసిన ప్రశ్న. చాలా సూటిగా, ఎటువంటి అనుమానము లేకుండా, భయము లేకుండా చాలా సూటిగా, నిస్సంకోచంగా అటువంటి ప్రశ్నలు అడగటం, ఆ ప్రశ్నలను ఆచరణలో పెట్టడానికి అందరినీ కూడా ఐక్యం చేయటం, ఒక నైతికమైన శక్తిగా మనం నిలబడాలని చెప్పి ప్రజలందరికీ పిలుపునియటం నా దృష్టిలో చాలా చాలా గొప్ప పరిణామం ఇది. ఈ పరిణామాన్ని ఆహ్వానించాలి. 80వ స్వాతంత్ర దినాన్ని జరుగుతున్న ఈ సందర్భాన నిజంగా ఆ స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి మళ్ళీ ఆ జెండాను లేవనెత్తినటువంటి ఉద్యమంగా చూడాలని నేను భావిస్తాను. మీరు ఉద్యమం యువత మంచిది అంటున్నారు. రామచంద్రరావు ఏమో యువతను తప్పుదోవ పట్టించి విద్రోహ శక్తులతో చేతులు కలుపుతున్నారు రాజకీయ పార్టీలే. అదేవిధంగా విదేశీ వాళ్ళతో చేతులు కలిపి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారంట. వాళ్లకు ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. ఆ పిల్లలే నలుగురికి చెప్పే శక్తులు పొందిండ్రు. ఇవాళ వాళ్ళే నలుగురికి దారి చూపగల స్థాయికి చేరుకున్నారు. కాబట్టి వాళ్ళని పదే పదే మళ్ళీ మనం ఈ విషయం మీద ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఎవరో చెప్తే వాళ్ళు చెవులో ఎవరో మాట చెప్తే వాళ్ళు విని చేసిండ్రని అంటే కూడా అది వాళ్ళని అవమానపరిచినట్టే. అట్లాంటి వర్గం కాదది. ఆ వర్గము సొంత శక్తి కలిగి ఆలోచనతో కార్యాచరణ రూపొందించుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళే. అది మనం స్పష్టంగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. సార్, దేశంలో సాయుధ పోరాటం ముగిసింది. అయితే ఇంటెలెక్చువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల జాగ్రత్తగా ఉండాలి, అక్కడ నక్సలిజం ఉంది అని చెప్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నిజంగా దేశంలో సాయుధ పోరాటం తగ్గిన తర్వాత ఇంటెలెక్చువల్ నక్సలిజం అనేది ప్రారంభమవుతుంది. నక్సలిజం అంటేనే సాయుధ పోరాటం. అది ముగిసిందని చెప్పి మళ్ళీ నక్సలిజం ఉందని చెప్తే మీకు స్పష్టత లేకపోయి ఉండాలి. లేకపోతే మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆ విషయంలో మీకు అస్పష్టత ఉండైనా ఉండాలి. మీరు ఇది మాట్లాడేది అన్నప్పుడు, ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు ఆలోచించి మీ అర్థం ఏ అర్థంలో వాడుతున్నారో అది స్పష్టంగా చెప్పండి.
చెప్తే దాన్ని మనం దానికి మనం అర్థం చేసుకోగలము, వివరించగలం, తప్పుంటే దాన్ని సరిచేసే ప్రయత్నం అయితే చేయగలం. కానీ వాళ్ళ మాట్లాడుతున్న దాంట్లో మాత్రం ఒక వైరుధ్యం ఉంది. ఐసు ముక్క మరిగైన ఇళ్లలో ఉంది అని అంటే ఎంత విచిత్రంగా ఉంటుంది. నక్సలిజం పోయింది, అంతా పోయింది, నక్సలిజం ఉంది అని అంటే ఆ మాటలో ఒకే లైన్లో రెండు మాటలు చెప్తున్నాం. ఎంత వైరుధ్యం ఉంది దాంట్లో. ఇట్లాంటి వైరుధ్యం ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఎవరో ఒకరు ఏదో ఒక ప్రశ్న లేవనెత్తే వాళ్ళందరినీ స్టాంపు వేసి వాళ్ళను అణచాలని, దబాయించాలనే ప్రయత్నం తప్పిది మరొకటి కాదు. ఇది వందే మాతరం ఏదైతే ఉందో వందే మాతరం వల్ల గతంలో అందరూ పాడుకునే విధంగా ఉండే, ఇప్పుడు కొత్తగా సౌలభ్యం కొంచెం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి చెప్తున్నారో నక్సలిజం రూపమాపిందే మరో రూపం ఉంది. అయితే నక్సలిజం అనే ఉద్యమం ప్రశ్నించడాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారనే విధంగా ఉంది. కాబట్టి ఈ ప్రశ్నలు కాదు, దేశంలో సమైక్యంగా ఉంది. దేశ యువత ఏదైతే జంజీ ప్రభావం ఉందో ఈ జంజీ వల్ల ఇప్పుడు దేశం సమగ్రతగా జంజీ ముందుకు వస్తుంది. జంజీకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారు ప్రశ్నలు వేసుకుంటారు, వారే సమాధానం వెతుకుతారు. అయితే వాళ్ళ అధికారం కోసం కోరడం లేదు, కానీ ఏదైతే అధికారం ఇచ్చారో అధికారులు మంచిగా పనిచేయాలనేదే యువత ఇప్పుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న అని కోదండరామ్ చెప్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వాతంత్ర్య దినోత్సవం వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. ఆదివారం కావడంతో శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. తిరుపతిలోని స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ కౌంటర్లలో కోటా ఉదయమే పూర్తయింది. భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలోనూ టోకెన్ల కోట ముగిసింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వెళ్లే భక్తులు నిర్దేశిత ప్రాంతాల్లో టోకెన్లను తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవం వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. ఆదివారం కావడంతో శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. తిరుపతిలోని స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ కౌంటర్లలో కోటా ఉదయమే పూర్తయింది. భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలోనూ టోకెన్ల కోటా ముగిసింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వెళ్లే భక్తులు నిర్దేశిత ప్రాంతాల్లో టోకెన్లను తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలని సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ విద్య. తిరుమలలో కూడా ఆ విపరీతమైనటువంటి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే దాదాపు 90,000కు పైచిలకు కూడా ఆ తిరుమల శ్రీవారిని భక్తులైతే దర్శించుకున్నారు. అంతేకాకుండా ఆ తిరుమలకు సంబంధించి కళ్యాణకట్లో దాదాపు 53,000 పైచిలకు శ్రీవారికి భక్తులు తమ తలనీలాలను కూడా సమర్పించారు. ఇక హుండీకి సంబంధించినటువంటి ఆదాయాన్ని మనం చూసుకున్నట్టయితే 3,81,00,000 వరకు కూడా తిరుమలకు ఈ యొక్క హుండీ ఆదాయం అయితే వచ్చిందని చెప్పొచ్చు. అంతేకాకుండా లడ్డూలు దాదాపు
ఇప్పుడు 4.60 లక్షల వరకు, అంటే దాదాపు 5 లక్షల వరకు ఆ రమారమి యొక్క ఆ లడ్డూల్ని తిరుమల శ్రీవారి భక్తులకైతే తిరుమల తిరుపతి దేవస్థానం విక్రయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఆ తరిగొండ వెంగమామకు సంబంధించినటువంటి అన్నదాన సత్రంలో దాదాపు 3 లక్షలకు పైగా కూడా ఈ యొక్క అన్న ప్రసాదాలని శ్రీవారి భక్తులైతే స్వీకరించినట్లు చెప్పవచ్చు. అదే విధంగా ఈ యొక్క వైద్య సేవలు ఏవైతే ఉంటాయో, ఆ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అదే విధంగా తలనొప్పి, ఆ జ్వరం లాంటి వాటికి అంటే సాధారణమైనటువంటి ఈ యొక్క వైద్య సేవలను దాదాపు మనం చూసుకున్నట్టయితే 4175 మందికి కూడా శ్రీవారి భక్తులకు ఆ యొక్క టీటీడీ అందించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుత సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ దాదాపు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దాదాపు 55 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో దాదాపు 500కు పైచిలకు కూడా ఈ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి కంపార్ట్మెంట్ లో ఉండేటువంటి పరిస్థితి కనపడతాయి. 55 కంపార్ట్మెంట్లు పూర్తిగా కూడా నిండిపోయి ఈ యొక్క ఆక్టోపస్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ గోగర్భం డ్యామ్ దాటిన తర్వాత తిరుమలలో ఆక్టోపస్ బిల్డింగ్ అయితే ఒకటి ఉంటుంది. ఆ యొక్క బిల్డింగ్ వరకు కూడా క్యూ లైన్ కొనసాగేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాదాపు ఈ యొక్క దర్శనం మనం చూసుకున్నట్టయితే 22 నుంచి 24 గంటల సమయం పట్టేటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే తిరుమల నుంచి అంటే నిన్న ఆగస్టు 15 అదే విధంగా ఇవాళ సండే రెండు కూడా కలిసి సెలవులు రావడంతో కూడా పూర్తిగా ఈ యొక్క తిరుమలకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వివిఐపీస్ కావచ్చు, అదే విధంగా సాధారణ భక్తులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం అందించింది. ప్రస్తుతం కూడా మనం చూసుకున్నట్టయితే ఆ సమయం దాదాపు 7:30 గంటల సమయం అవుతుంది. తిరుపతి సప్తగిరి తనిఖీ కేంద్రం ఏదైతే ఉందో అలిపిరి వద్ద పూర్తిగా కూడా వాహనాలు రద్దీ ఎక్కువగా కనపడుతుంది. అదేవిధంగా బస్సులు కూడా ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా విపరీతంగా ఆ తిరుమలకు చేరుకునేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇంతకు ముందు మనం చూసుకున్నట్టయితే దాదాపు ఒక 10 నిమిషాల క్రితం ఆ టీటీడీ సంబంధించి నవంబర్ నెల దర్శన కోట ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే ఆ టీటీడీ బహిర్గతం అయితే చేసింది. అయితే నవంబర్ నెలకు సంబంధించినటువంటి దర్శన కోట వివరాలు మనం చూసుకున్నట్టయితే వివిధ దర్శనాలు అంటే విడుదల చేసినటువంటి వివిధ దర్శనాలు గదులు కూడా ఈ యొక్క వివరాల్లో కూడా పొందుపరచడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవ వీటన్నింటికి సంబంధించినటువంటి కోట ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. అదే విధంగా ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం కూడా 20వ తేదీ ఉదయం 10 గంటలకు కూడా ఆన్లైన్ లో నమోదు చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు పూర్తిగా కూడా మంజూరయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. 21న ఆర్జిత సేవా టికెట్లను కూడా టీటీడీ అయితే విడుదల చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం టికెట్లను 21 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేసేటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వర్చువల్ సేవా కోటాను కూడా విడుదల చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ యొక్క వర్చువల్ సేవలు మనం చూసుకున్నట్టయితే వాటి దర్శన స్లాట్లకు సంబంధించి ఆ యొక్క కోటాకు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో ఉంచేటువంటి ఏర్పాటు అయితే చేసింది. 24న అంగ ప్రదక్షిణ టోకన్లు కూడా విడుదల చేసేటువంటి ప్రక్రియ ఒకటి కొనసాగుతుంది. అంగ ప్రదక్షిణ టోకన్ల కోటాను 24 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అంటే శ్రీవారి దర్శన కోటా కూడా విడుదల చేసేటువంటి ఆ క్రమంలో కూడా కొన్ని నియమ నిబంధనలు అయితే టీటీడీ ఇప్పుడు అంటే ఒక 10 నిమిషాల క్రితం ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే శ్రీవారి దర్శన టోకన్ల కోటాను 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ పూర్తిగా కూడా విడుదల చేసేటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అదే విధంగా వృద్ధులు, దివ్యాంగులు దర్శన కోటాను కూడా విడుదల చేసి ఆన్లైన్ లో వాళ్ళు ఏ విధంగా కూడా ఈ యొక్క బుకింగ్ చేసుకోవాలి ఏంటనేటువంటి విధి విధానాలను కూడా దాంట్లో పూర్తిగా కూడా పొందుపరిచింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా కూడా ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్లను 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే 25న ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా కూడా విడుదల చేసేటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా వచ్చి కూడా 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచే విధంగా కూడా ఆ భక్తులకు ఆ యొక్క సమాచారాన్ని అయితే చేరవేసింది టీటీడీ. అంటే తిరుమల తిరుపతిలలో గదులు కోటా కూడా విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే 25 మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఆన్లైన్ లో ఈ యొక్క కోటాను ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా విడుదల చేసే విధంగా కూడా టీటీడీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా
దీనికి సంబంధించి పూర్తిగా ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ వెబ్సైట్ ద్వారా కూడా శ్రీవారి ఆర్జిత సేవ దర్శన టికెట్లను బుక్ చేసుకునే విధంగా కూడా పూర్తిగా భక్తులు తమ యొక్క సేవలను ఆన్లైన్ లో టీటీడీ పొందుపరిచింది. దాని ప్రకారం కూడా పూర్తిగా అన్ని వివరాలు సేకరించే విధంగా ఈ యొక్క కోటా ఏదైతే ఉందో పూర్తిగా ఆర్జిత సేవలకు సంబంధించి రానున్న 2 నెలల్లో కూడా దీనికి సంబంధించి ఒక 10 నిమిషాల క్రితం కూడా టీటీడీ అధికారికంగా విడుదల చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఇప్పుడు తిరుమలలో పూర్తిగా కూడా భక్తుల రద్దీ కొనసాగేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతోంది. ఈ వారాంతపు సెలవులు శనివారం ఆగస్టు 15 అదేవిధంగా ఇవాళ సండే ఈ 2 రోజులు ఉన్నప్పటికీ కూడా భక్తులు విపరీతమైనటువంటి తాకిడి తిరుమలకు చేరుకునేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉన్నతాధికారులు ఎక్కడైతే ఇప్పుడు గోగర్భం డ్యాము దాటి ఆ యొక్క ఆక్టోబస్ భవనం వరకు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పూర్తిగా అన్నపానీయాలు కావచ్చు, మెడిసిన్స్ కి సంబంధించినటువంటి సౌకర్యాలు కావచ్చు, ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, టీటీడీకి సంబంధించిన వివిధ రకాలైనటువంటి సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క శ్రీవారి భక్తులకు పూర్తిగా సేవలు అందించేటువంటి కొనసాగింపు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు టీటీడీ అందుబాటులో ఉంచింది. విద్య. థ్యాంక్ యూ జయజీరామ్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.